వైఎస్ జగన్ కు అమిత్ షా ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ కు మద్దతివ్వాలని అమిత్ షా కోరినట్లు సమాచారం. అయితే రామ్నాథ్ కు పూర్తి మద్దతిస్తామని జగన్ తెలిపారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ కి వైసీపీ మద్దతు తెలిపింది. తమ పార్టీ అధినేత జగన్ చాలా రోజుల క్రితమే ఈ విషయం స్వయంగా ప్రధాని మోదీకి తెలియజేశారని వైసీపీ నేత పార్థసారథి చెప్పారు. ఎన్డీఏ నిలబెట్టే రాష్ట్రపతి అభ్యర్థికి మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి మా అధ్యక్షుడు ఇప్పటికే ప్రకటించున్నారు. దాని మీద నిలబడి ఉన్నాం. దాంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక ఉన్నతమైన స్థానాన్ని భర్తీ చేసే విషయంలో ఈ దేశ ప్రథమ పౌరుడిని ఎన్నుకునే విషయంలో ఎటువంటి రాజకీయ వివాదాలు లేకోకుండా, ఎందుకంటే పోటీ పెట్టినా పెట్టకపోయినా కూడా ఎన్డీఏకి వారి అభ్యర్థిని గెలిపించుకునే సంఖ్యాబలం వాళ్ళకు ఉంది. కాబట్టి కేవలం వివాదంతో, రాజకీయ వివాదంతో ఈ ఎన్నికని వివాదం చేయకూడదనే ఉద్దేశంతో మేము సపోర్ట్ చేశాం. ఇప్పుడే అభ్యర్థిని కూడా ప్రకటించినట్టున్నారు. ఒక దళిత వర్గానికి చెందిన అభ్యర్థి. వారిని తప్పకుండా మా గుండెల్లో ఉండే వర్గం మైనార్టీలు, దళితులు, బలహీన వర్గాలు. కాబట్టి దళిత వర్గానికి చెందిన అభ్యర్థిని పూర్తిగా మేము మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తాం. రకరకాల పేర్లు ప్రచారం జరుగుతుండగా అనూహ్యంగా రామ్నాథ్ కోవింద్ పేరును తెరపైకి తీసుకొచ్చారు కమలనాథులు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం తర్వాత రామ్నాథ్ కోవింద్ పేరును ప్రకటించారు పార్టీ అధ్యక్షుడు అమిత్ షా. ప్రస్తుతం బీహార్ గవర్నర్ గా వ్యవహరిస్తున్న రామ్నాథ్ కోవింద్ పేరును బీజేపీ ఎన్డీఏ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ గా ప్రకటించడం సంచలనం సృష్టిస్తోంది. బీజేపీ దళిత్ మోర్చా ప్రెసిడెంట్ గా రామ్నాథ్ కోవింద్ గతంలో పనిచేశారు. ఈ నెల 23న రామ్నాథ్ నామినేషన్ వేశారు. వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిపై బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చర్చించారు. రామ్నాథ్ కోవింద్ దళిత, మైనార్టీ వర్గాల హక్కుల కోసం పోరాడానన్నారు అమిత్ షా. బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిగా కోవింద్ పేరును ప్రకటిస్తున్నట్లు చెప్పారు. విపక్షాలు రామ్నాథ్ కు మద్దతిస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు అమిత్ షా. విపక్షాలు ఎటూ తేల్చుకోలేని పరిస్థితి సృష్టించేందుకు బీజేపీ అనూహ్యంగా దళిత నేత రామ్నాథ్ కోవింద్ ను తెరమీదకు తెచ్చింది. యూపీలో మాయావతి వంటి నేతలకు చెక్ పెట్టేందుకు ఎన్డీఏ అభ్యర్థిని వ్యతిరేకించాలని అనుకున్నప్పటికీ దళిత నేత కనుక తప్పనిసరిగా అన్ని పార్టీలు మద్దతిస్తాయనే కమలనాథులు ఈ నిర్ణయం తీసుకున్నారు. दलित समाज से संघर्ष कर गरीब के घर में जन्म लेकर संघर्ष कर सार्वजनिक जीवन में उतने ऊंचे मकाम पर पहुंचने वाले रामनाथ जी सर्वसहमत प्रत्याशी होंगे, इसलिए हम सब लोग आशा करते हैं। अभी तो हमने इन्फॉर्म किया है, वो अपनी पार्टी के साथ चर्चा कर आगे बताएंगे। नामांकन की तिथि तो रामनाथ जी से चर्चा कर तय करेंगे, मगर बड़ी जो अभी सोच बनी है 23 तारीख को नामांकन होने की संभावना है। एक कर ठीक है ना, अभी कोई विचार नहीं हुआ उपराष्ट्रपति।